దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 31వ తేదీ అయిపోయింది జనవరి మాసము. రేపటి నుంచి ఫిబ్రవరి మాసము. మొదటి నెల అయిపోయింది, రెండవ నెలలో ప్రవేశించున్నాం. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుడు మనల్ని ప్రేమించిస్తున్న గొప్ప వాగ్దానము, అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. పూర్తి వచనము, 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము చూచితిని. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను. ఇది వాక్యం. అయితే ఒకసారి ఈ వాక్యము మనము న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, రెవల్యూషన్ చాప్టర్ 9 verses 1. The fifth angel sounded his trumpet. 5వ దూత తనకి ఇవ్వబడిన ఆ బోరను ఊదగా, and I saw a star that had fallen from the sky to the earth. నేను ఒక నక్షత్రము చూచితిని, ఆకాశం నుండి ఆ యొక్క భూమి మీదకు పడుట. The star was given the keys to the shaft of the abyss. అంటే ఆ యొక్క నక్షత్రానికి ఆ యొక్క అగాధపు తాళపు చెవులు ఇవ్వబడినవి. యేసుక్రీస్తు ప్రభు అంటారు కదా, నేను చూచితిని సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట. కనుక పేతురు గారు రాస్తారు, అందరూ రాస్తారు కదా. అయితే మనము ఈ వాక్యము ప్రకటన గ్రంథం కనుక మనము ఎలా నేర్చుకోవాలి? ఒకసారి వాక్య ధ్యానం చేస్తే ఇక్కడ ఏం చెప్పడానికి గ్రంథకర్త ప్రయత్నం చేస్తున్నాడు అన్న సందర్భము మనం చూస్తే, అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలోంచి లేచి పొగ వంటి కనుక సూర్యమండలం కప్పింది. అయితే ఈ పొగలోంచి ఏమొస్తున్నాయి? మిడతలు వచ్చాయి. కానీ ఈ మిడతలకి తేళ్లకు ఉన్న బలము ఉంది. కనుక ఇప్పుడైతే ఇవి దేవుని ముద్ర లేని వారిని ఆ తేళ్లు వలె కుట్టినప్పుడు, తేలు కుట్టితే ఎలా బాధ ఉంటుందో ఆ వంటి బాధ కలుగుతుందని, ఆ బాధ తట్టుకోలేక మనుషులు మరణాన్ని వెతుకుతారు కానీ అది వారికి దొరకదని, చావాలని ఆశపడతారు కానీ మరణం పారిపోతుందని, ఈ మిడతల రూపము యుద్ధమునకు సిద్ధపరిచిన గుర్రములను పోలి ఉన్నవి అని చెబుతూ ఇక్కడ వర్ణన చేయబడుతుంది. యాక్చువల్గా నేను అనుకునేవాడిని ఇటువంటివి ఆ మిడతలు వస్తాయి, సృష్టిలోంచి ఇలా వస్తాయి. ఇప్పుడు కరోనా వచ్చింది కదా, ఎవరు చూశారు దాన్ని? అలా అని కాదు. అది కరోనా అనేది ఒక క్రిమి. ఇది ఇలా అనుకున్నాను కాదు. కొంతమంది ఏమని చెప్తున్నారు గ్రంథకర్తలు, ఈ మిసైల్స్ ఇవి తయారు చేయబడింది కదా, ఈ కెమికల్ వార్ఫేర్ ఇవి వేసినప్పుడు అటువంటి శ్రమల ద్వారా, బాధల ద్వారా వెళ్తారు అని. ఇప్పుడు కాలుష్యం బాగా, పొల్యూషన్ పెరిగిపోయి ఎలా ఉంటుంది ఎలా అని ఇంకొకళ్ళు ఏ విధంగా చెప్పారు? నిజంగానే సృష్టి యావత్తు కూడా, అంటే ఆలనాడు మరి ఏ విధంగా మోషే ఆ యొక్క ధూళి వేసినప్పుడు మిడతలు వచ్చినాయో, పేర్లు వచ్చినాయో. కానీ ప్రభునందు ప్రియులరా, ఇది ప్రకటన గ్రంథము. ఇక్కడ రాయబడిన వాక్యాలు, కార్యాలు అన్ని సత్యాలు. అయితే ఇది మనము ఆత్మీయ పాఠంగా ఎలా నేర్చుకోవాలి? కనుక సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయట్లేదు, కానీ మనము ఆత్మీయముగా ఎదగడం కోసం, దేవునిలో బలపడడం కోసం ఈ వాక్యాలు మనం నేర్చుకుంటే తాళపు చెవి. ఈ తాళపు చెవి దేనికి సూచనగా ఉంది? అథారిటీ, అంటే అధికారానికి సూచన. అంటే ఎవడు తీయకుండా వేయువాడు, ఎవడు వేయకుండా తీయువాడు అయిన సర్వాధికారి. కనుక సర్వాధికారము కలిగిన దేవుడు ఇతనికి హెబ్రోలో అబద్దోని అని, ఇంగ్లీష్లో అపోలోయోను అని ఇక్కడ తర్వాత వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. దేవుడు అధికారం ఇస్తాడు, కానీ అవి చంపబడడానికి కారణము కాదు, బాధపరచబడ్డానికి, హింసింపబడ్డానికి. 5 నెలలు మాత్రమే ఆ కాలం. మనం చూడండి, కరోనా ఎంత కాలం ఉందో మనకు తెలుసు, కానీ ఆ వ్యాక్సిన్ వలన ఈ రోజు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. అంటే ప్రభునందు ప్రియులరా, ఈ కాలము అనేది తాళపు చెవే. ఈ కలసిరాని కాలంలో తిరుగుబాటు స్వభావంతో ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే, ఈ భూమి సైతం ఇత్తడిగా మారుతుంది, ఆకాశం సైతం ఇనుముగా మారుతుంది, ఈ గాలి సైతం నీకు వెనక్కి నెట్టుతుంది. ఎప్పుడైతే కాలం కలిసి వస్తుందో ఈ భూమి తనకి తానే విరిగిపోయి బద్దలై నీకు సారాన్ని ఇస్తుంది. ఈ వెనక్కి తోసిన గాలే నీ వెనక వచ్చి నిన్ను ముందుకు తోస్తూ ఉంటుంది. అంటే ఏ రోజునైతే నీలో ఆత్మవిశ్వాసం ఉంటుందో, ఏ రోజైతే నీలో కార్యదక్షత ఉంటుందో, ఏ రోజైతే నీవు నేను చెయ్యాలి అన్న మైండ్ సెట్ తో నువ్వు ముందుకు వెళ్తావో, అది తాళపు చెవి. అంటే అర్థం ఏంటంటే,
తాళాలు ఎన్నన్నా ఉండనియండి, కానీ ఆ కీ అంటే అది ఒక పాస్వర్డ్ కావచ్చు, ఆ కీ అంటే లిటరల్లీ తాళపు చెవి కావచ్చు, ఆ కీ నోట్ అంటే అది నీకు తెలిస్తే అంటే టెక్నిక్ కావచ్చు. కనుక కీవర్డ్స్ మూలమేంటి అనేది నువ్వు గ్రహించగలిగితే నువ్వు కీ పర్సన్ అవుతావు, మూల రాతిగా మారుతావు, మూల స్తంభముగా మారుతావు. ఇక్కడ చెప్పడానికి ఏం ప్రయత్నం చేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారు, ప్రకటన గ్రంథం 1:18 నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, కానీ మృతుడనైతిని. ఇదిగో యుగ యుగములకు సజీవుడై. ఎందుకని? మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నాశనం. ఆయన అప్పటి వరకు తాళపు చెవులు బంధించి ఉంచిన ఆ యొక్క పాతాళంలోనికి ఆయన వెళ్ళి చెరను చెరగా పట్టి మృతులైన వారు ధన్యులు అని వారిని ఆయనతో కూడా పరలోక రాజ్యం తీసుకువెళ్ళినట్టు మనము ఆ సువార్తల్లో చూడగలుగుతున్నాం. నీవు నేను ఈ అధికారం ఎలా సంపాదించగలము కదా? అది సంపాదించాలి అంటే నువ్వు ఏదో ఒకటి చేయాలి. ఏమి చేయకుండా నీకు ఏమి ఇవ్వబడుతుంది? పేతురు చెప్తాడు కదా ఏమని, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నీకు ఇదిగో నేను పరలోక రాజ్యపు తాళపు చెవులు నేను ఇచ్చి ఉన్నాను. అంటే తాళపు చెవులు మనందరికీ ఇవ్వబడుతున్నాయి. మనము ఏది బంధిస్తున్నాము, ఏది విప్పుతున్నాం. చాలా విషయాల్లో మనకు నచ్చిన వారికి మనము ఏదో చేయాలనుకుంటాం, మనకి నచ్చని వారి ముఖం కూడా మనం చూడాలి అనిపించుకోం. కానీ దేవుడు న్యాయాధిపతి. దేవుడు ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు, నేను రోగులను పిలవవచ్చుని కానీ ఆరోగ్యంగా. అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యము గలవారికి వైద్యుడు అవసరం లేదు, రోగులకి. అంటే నీవు నేను దేవుని అధికారము నీకు నాకు ఇచ్చినప్పుడు ఆయన పాపుల కోసం ఈ లోకమునకు వచ్చానని, ఆయన పాపుల కోసం ప్రాణం పెట్టిన దేవుడని, పాపులను తన మార్గం విడిచి దేవుని వైపు తిరగాలని. కనుక ఎవరైతే నీతిమంతులు ఆకాశములోని నక్షత్రము వలె. కనుక ప్రభునందు పిల్లరా, నేను ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే దేవుడు ప్రతి ఒక్కరికి మన జీవితాన్ని ఇచ్చాడు, కానీ కథ ఆయన రాస్తూ ఉన్నాడు. అనుక్షణము కూడా కృపని ఇస్తూ ఉన్నాడు. ఏం చేస్తాము నెక్స్ట్ మూమెంట్, కనుక ఎలా ఆలోచిస్తాము. కనుక ఇక్కడ అనేకమైన శ్రమలు ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు మరణాత అంటూ ఉంటాయి. అంటే అది మనకి సబ్జెక్ట్ కాదు, కారణము దేవుని రాకడికి సూచనలు అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆత్మీయంగా మనము ఏ విధముగా అభివృద్ధి చెందగలము అంటే ప్రతి దినము కూడా నీవు నేను ఎన్నో బంధిస్తూ ఉన్నాం, ఎన్నో తెరుస్తూ ఉన్నాం. ఉదాహరణకి నీ నిర్ణయాలు, నీవు తీసుకునే ప్రతి అంటే మాట కావచ్చు, బాట కావచ్చు, నీ అడుగు కావచ్చు, నీవు ఎదుటివారితో ప్రవర్తించి ఇవన్నీ కూడా ఇట్స్ ఎ కీ. అంటే అర్థం ఎలా చెప్పొచ్చు ఇంకా అర్థమవుతున్నట్టు 4 రకాలైన మనుషులు మనకి ఉదయం లేచిన దగ్గర నుంచి తారపడుతూ ఉంటారు. ఒకటి, కొన్ని మనకి ఇష్టము కాని మాటలు మాట్లాడే వాళ్ళు ఆ రోజు మనకి తగులుతూ ఉంటారు. అప్పుడు నీకు ఎంతగా ఉన్న సంతోషం అంతా ఎగిరిపోతుంది కాదు సుమా. నీ హృదయపు అనే తాళపు చెవి దేవుని దగ్గర ఉంది అని ఎప్పుడైతే నీ హృదయాన్ని తెరిచి దుఃఖంతో నిండిపోతావో అప్పుడు దేవుడు నిన్ను ఎలా వాడుకోగలడు. కనుక అప్పుడు నీ హృదయాన్ని తెరవకూడదు, నీ హృదయము మూయబడాలి. కారణం ఏంటంటే అవన్నీ హృదయంలో వేసుకోకూడదు. సరే వీళ్ళు ఇలా అంటున్నారు అని వాళ్ళకి తిరిగి అనకుండా మనల్ని మనము జాగ్రత్త పరుచుకున్న వాళ్ళమే మొట్టమొదటి. రెండవది, నిన్ను ఆకాశానికి ఎత్తేసేటంత మాటలు అయి బాబోయ్ నీ అంత మంచోడు ఏ రోజు కూడా అటువంటివి కూడా నీ హృదయంలో భద్రపరచుకోకూడదు. కారణము మనుష్యులు మిమ్మల్ని పొగిడిన ఎడల మీకు శ్రమ. కనుక మనుష్యుల చేత పొగడబడాలని ఏ రోజు కూడా కోరుకోవద్దు. మనుష్యులు మనల్ని అవసరాన్ని బట్టి పొగుడుతూ ఉంటారు, అవకాశాన్ని బట్టి వదిలిపోతూ ఉంటారు. కనుక అవసరము అవకాశము అనేది పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. కనుక ఏ రోజు కూడా పరిస్థితులను బట్టి కాక ప్రతి స్థితికి చాలిన దేవుడని, నీ హృదయము అనే ధననిధిని, మంచివాడు తన ధననిధిని హృదయాన్ని కాపాడుకుంటాడని, నీ హృదయాన్ని భద్రపరుచుకోవాలని, అందులో నుండి జీవ జలధారలు పొంగి ప్రవహిస్తాయని. ఇక 3వ రకం గుంపు ఇటువంటి వారంటే వారు ఇటు అదు అటు కాదు. అంటే నువ్వు చల్లగానైనా వెచ్చగా నిలివెచ్చగా. ఇది చాలా డేంజర్. ఎలా ఉంటుందంటే అవకాశవాదులు అన్నమాట. ఇది చాలా డేంజర్. కనుక నీవు ఎక్కువ అయిపోకూడదు, తక్కువ అయిపోకూడదు, సమానంగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇక చిట్ట చివరిది 4వది ఏంటో తెలుసా,
నీ స్వభావము అవును అంటే అవును, కాదు అంటే స్థిరమైన హృదయము కలిగి ఈ గాలికి ఆ గాలికి కొట్టుకుని పోకుండా నీవు ఎప్పుడైతే నీ హృదయాన్ని పటిష్టంగా ఉంచుకుంటావో, దేనికి మాట్లాడాలో దేనికి మాట్లాడకూడదు, అంటే ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో, ఏవి మేలుకరమైనవో ఏవి హానికరమైనవో, ఏది మంచి ఏది చెడు, నీవు మంచి చెడు గుర్తెరిగిన ఎడల కనుక క్రి అంటే ఇది, అంటే నీవు గుర్తించడమే క్రి, అది క్రి, నీవు గ్రహించగలగడమే గ్రహించే శక్తి, అవగాహన, ఎన్లైటన్మెంట్. అంటే ఏ రోజునైతే నీవు గ్రహించగలుగుతావో, అవగాహన చేసుకోగలుగుతావో, నీవు తాళపు చెవిని వాడగలుగుతావు. ఆ తాళపు చెవిని వాడినప్పుడు ఖచ్చితంగా ఆ టెక్నిక్ నీకు తెలిసినప్పుడు నీవు పోలరాతిగా కీ పర్సన్ గా మారుతావు. కారణం ఏంటంటే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ పరలోక రాజ్యపు తాళపు చెవులు ఉన్నాయి, అగాధపు తాళపు చెవులు. అంటే నువ్వు విప్పవచ్చు, బంధించవచ్చు. అంటే విప్పడానికి దేన్ని విప్పుతున్నావు, బంధించడానికి దేన్ని బంధిస్తున్నావు. ఏ రోజునైతే నువ్వు బంధించవలసినవి విప్పి విప్పవలసినవి బంధిస్తున్నాయో అది వివేచన లేని స్థితి, అవగాహన లేని స్థితి. కనుక దేనికి కోపపడాలి, కనుక నేను క్యారెక్టర్ కోసం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను సుమా. ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆ కామెంటరీ నేను చెప్పడానికి ప్రయత్నం, ఏ రోజునైతే నీవు నేను మన హృదయములో కలిగే కనుక మరియ తన హృదయంలో భద్రపరచుకుని, ఏ రోజునైతే నీవు నేను దేవుని కార్యాలు భద్రపరచుకోవడానికి, దేవుని గుణగణాలని మన హృదయంలో పెట్టుకోవడానికి, దేవుని యొక్క స్వభావాన్ని మన హృదయంలో ఇముడ్చుకోవడానికి పేతురుకి పరలోక రాజ్యపు తాళపు చెవి ఇచ్చిన కొర్నేలి ఇంటి దగ్గరికి తప్ప ఇంకా అన్యుని దగ్గరికి పంపలేదు. అయితే పౌలుకి ఎప్పుడైతే ఇవ్వబడిందో వరుస పెట్టి తెరుచుకుంటూ అన్యుల యుద్ధకు వెళ్ళిపోయి ఎన్ని సంఘాలు కట్టాడు కదా. ఈ రోజున మనుషులలో ఉన్న మంచితనాన్ని మనం తెరవగలిగితే, ఆ మూర్ఖత్వాన్ని మనం మూయగలిగితే ఎన్నో రెట్లు ఎంతో మంది దేవుని దగ్గరికి వస్తారు కదా. కానీ ఈరోజు దేవుడు అన్న కాన్సెప్ట్ ఎందుకు బలహీనపరచబడుతుంది? ఆస్తుల్లో దేవుని వెతుకుతున్నాం, అంతస్తుల్లో దేవుని వెతుకుతున్నాం, మనం అనుకున్నది జరగడంలో దేవుని వెతుకుతున్నాం, మనము అనుకున్నట్లుగా మన జీవితం ఉండడాన్ని బట్టి దేవుని వెతుకుతున్నాం. ఆ విధంగా నో 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 మొట్టమొదట ప్రార్థన అనేది తాళపు చెవి. ఈ ప్రార్థనను బట్టి యేసుక్రీస్తు ప్రభువు బరబ్బాని పొందుకున్నాడు. అంటే బరబ్బాని తెరిచాడు. గెత్సెమనే ప్రార్థన, సుంకరి ప్రార్థన, విరిగి నలిగిన అంటే నీవు ప్రార్థన చేసినప్పుడు, మోషే ప్రార్థన చేసినప్పుడు మన్నా కురిసింది, ఆకాశపు వాకిళ్ళు తెరవబడి. ఆ యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు అలాగే నిలబడి బంధించబడ్డాడు, నిలబడిపోయాడు. కనుక ఈ రోజున ప్రార్థన చేయడం బట్టి ఎప్పుడైతే ఆ అగ్ని సైతం అలాగ ఉండిపోయింది, ఆ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగో, ఆ యొక్క సింహాలు సైతం ప్రార్థనా పరుడైన దానియేలుని నియమించాడు. ప్రార్థన ఒక కీ అయితే రెండవ కీ ఆరాధన. ఎప్పుడైతే నీవు ఆరాధన చేస్తూ ఉంటావో, ఆరాధనకి ఆకాశ వాకిళ్ళు తెరవబడితే పట్టచాలంత విస్తారమైన దీవెనలు, ఆరాధించడాన్ని బట్టి దేవుడు ఆత్మ కనుక ఆరాధన. ఇక మూడవది కీ ఏంటో తెలుసా? తాళపు చెవి, నీ విశ్వాసం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదే, బహు బలము కలిగి ఉంటుంది. కనుక విశ్వాసం, ఏ రోజునైతే నీవు విశ్వాసము అనే తాళపు చెవి కలిగి ఉంటావో, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, ఆ యొక్క మృతులను సజీవులుగా చేయవాడు, నమ్మకము కలిగి ఉండి విశ్వాసం అనే తాళపు చెవిని కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ పక్షాన ఉంటాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే. ఇక చివరిగా నాలుగోకి, అంటే ఎన్నో చెప్పుకోవచ్చు, ఒక్కటే ఒక్క కీ ఏంటో తెలుసా? ఓర్పు. ఈ ఓర్పు అనేది అది ఎప్పుడు కూడా నిన్ను కంట్రోల్లో పెట్టేది. కీ అంటే అదే కదా, కంట్రోల్లో పెట్టేది. ఎప్పుడైతే నీవు కంట్రోల్లో నువ్వు ఉండగలుగుతావో, లేకపోతే ఎదుటి వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతావు. వాడి మాటలను బట్టి కోపం, వాడి మాటలు బట్టి దుఃఖం, వాడి మాటలు బట్టి, వాడి స్వభావాన్ని బట్టి, వాడి ప్రవర్తన బట్టి, వాడి 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 కమాన్గా యూఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్, యూఆర్ సంబడి ఎల్సెస్ కంట్రోల్. ఆ రిమోట్ కంట్రోల్ అంటాం కదా, ఆ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. ఏ రోజునైతే మనము ఆ కంట్రోల్లో ఉండగలుగుతాం, దాన్ని పేషెన్స్ అంటారు. ఏ రోజునైతే నీవు ఓర్పు కలిగి ధైర్యంగా ఉంటావో, ఇనుము మెత్తగా అంటే అది చల్లగా ఉన్నప్పుడు దానంత బలం, కానీ దాన్ని వేడి చేసినప్పుడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ రోజు నీ జీవితంలో, నా జీవితంలో మనము సహించిన వారిని ధన్యులు అంటున్నాం. కనుక ఓర్పు అనే తాళపు చెవి కలిగిన వారమే, ప్రేమ అనే తాళపు చెవి, బంధము అనే తాళపు చెవి కలిగి, మనము విశ్వాసం అనే తాళపు చెవి, ప్రార్థన అనే తాళపు చెవి, ఆరాధన ఎన్నో చెప్పుకోవచ్చు. అటువంటి తాళపు చెవులు కలిగి దేవుని రాజ్యము సైతము మనము తెరవబడును గాక అని నువ్వు నేను అన్నప్పుడు తెరిచే దేవుడు, నీవు మాట మాత్రం సెలవేమో.
అని చెప్పి దేవుడు ఈ రోజున పరానమ్మకమైన మంచి దాసుడాన్ని నిన్ను నన్ను పిలవడానికి కనుక నీ నోటి మాట తాళొచ్చని, నీవు ఏది విత్తుతున్నావో, ఏది ఓపించి నీ నోటి మాట, అదే నోటి మాటతో స్తుతిస్తున్నావు, అదే నోటి మాటతో దూషిస్తున్నావు. జాగ్రత్త సుమా. నీ నోటి మాటను బట్టే నీకు తెరవబడును. యవ్వత తెరవబడును గాక. ఈ రోజు నుంచి నీవు తెరవబడును గాక. ఆకాశం తెరవబడును గాక. భూమి తెరవబడును గాక. ఆ దీవెనలు తెరవబడును గాక. ప్రేమ కుమ్మరింపబడును గాక. మనుషుల హృదయాలు తెరవబడును, మనోనేత్రములు తెరవబడును గాక. ఇలాగ మనం తెరిచేవారుగా దేవుని రాజ్యమునకు అనేక మందిని సంపాదించేవారుగా ఉంటుంది గాక. పరిశుద్ధుడా, ప్రేమ మితమైన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, దీవెనకరంగా, నీ కృపకి, నీ బలానికి, నీ ప్రేమకి యేసునామములో తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును. ఆమేన్.